వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కాండ్రేగులో శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సంపర గ్రామ నాయకులు, కార్యకర్తలు, గొల్లల మామిడా మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివ, రామారెడ్డి, జిత్తిక కృష్ణ, పెదపూడి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గొల్లపాలెం గ్రామంలోని శ్రీ క్రోధినామ సంవత్సర సందర్భంగా నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి దంపతులచే వారి గృహం వద్ద సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతోని తులతూగాలని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఈ పండగ పూట కుటుంబంలాగా ఈ మండలం అంతా కూడా ఒక చోట ఏర్పడి భోజనాల కార్యక్రమం ఈ పెట్టడం ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా ఈ సంవత్సరం ప్రశాంతమైన వాతావరణంలో మనం పనిచేసుకుంటూ మరి అధికారం చేజిక్కించుకోవాలటు రాష్ట్రంలోను ఇటు రామచంద్రపురం నియోజకవర్గంలోని ఆ దిశగా మీరందరూ కూడా పనిచేయాలని, నన్ను అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా అనివెట్టి మండపం వద్ద పంచాంగ శ్రవణం అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అలాగే శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకమైన సుగంధభరిత పుష్పాలతో అలంకరించి వెండి రథం పైన ఆశీనులు కావించి ఆలయం ప్రకారం చుట్టూ 3 పర్యాయాలు ప్రదక్షిణ కావించి అనంతరం శ్రీ స్వామివారి ఆలయంలోకి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య, దత్తు శర్మ, ప్రోటోకాల్ అధికారి గణపతి, భక్తులు, స్థానికులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సవ్యతగా నడుచుకుంటామని ఈ పంచాంగ శ్రవణంలో స్వామివారి యొక్క ఆదాయ వ్యయాలు చదువుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో మఖ 1 2 3 4 పాదాలు, ఉప 1 2 3 4 పాదాలు,
ఈ రాశికి ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. అందువల్ల ఇలాంటి సమయాల్లో పూర్వకాలంలో కూడా జరిగిన కాలంలో ఎలా జరిగాయంటే భక్తులకు అనువైనటువంటి విశేషమైనటువంటి సత్రములు, అలాగే విశేషమైన కార్యక్రమాలు చేపట్టడం చైర్మన్ గారు అలాగే ఈవో గారు ఆలోచించి ఈ దేవస్థానానికి పాటుపడే అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, దాని గురించి ధనం వెచ్చించడం ఇలా జరుగుతూ వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం కూడా నూతన కట్టడములు, అలాగే కడుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడం, ఇటువంటివన్నీ జరుగుతాయని ఆశించబడుతోంది. సార్ సర్వగ్రహ దోష నివారణ ఇష్టదైవ ఆరాధనతో నివారణ చేయవచ్చంటూ వెదిరిపాక విజయదుర్గ పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం ఉద్బోధించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విజయదుర్గపేటలో అమ్మవారికి వేకువజాము నుంచి అభిషేకాలు, పుష్పార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పీఠానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పీఠాధిపతి గాడ్ ఆశీస్సులను అందుకున్నారు. ఈ సందర్భంగా గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ కుజగ్రహ దోషం వల్ల అనేక అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ దైవారాధన చేసుకోవాలని అన్నారు. పీఠ భక్తులకు అమ్మ ఆశీస్సులతో సర్వ సౌభాగ్యాలతోని సుభిక్షంగా ఉంటారని శుభాశీస్సులను అందజేశారు. పంచాంగరీత్యా నవగ్రహాలు అంటారు, నవనాయకులు ముందు మాత్రమే మంచి వచ్చే, మిగతా 7 కూడా చెడు నాయకులు ఇచ్చారు. నాకు మంత్రం వచ్చా కూడా ఎప్పుడు నాయకుల్లో 7 కూడా చెడుగా ఉన్న చూడలేదు. ఈ సంవత్సరం ఇవన్నీ ఏంటంటే అనుకోని రోగాలు, ఊహించిన కష్టాలు ఎన్నో వచ్చాయి. కాన్ఫిడెన్స్, ఆధ్యాత్మిక కష్టాలు ఇవి పోవాలి అంటే మీకు ఏ దేవుడి నమ్మకం ఉంటే ఆ దేవుని రెగ్యులర్గా తీసుకోండి, ఆశీర్వదిస్తాను. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలను వెల్లివిరియాలి అంటూ జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకాంక్షించారు.
కాకినాడ సూర్యకళా మందిరంలో జిల్లా సాంస్కృతిక మండలి సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తదుపరి బొక్కలంక శ్రీ రామకృష్ణమ్మ సిద్ధాంతి సాంప్రదాయ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించి కొత్త సంవత్సరంలో ఉండబోయే దేశ కాలమాన పరిస్థితులు, నవనాయక కందాక ఫలాలు, వర్షాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పరిపాలన తదితర రంగాల్లో ప్రగతి, రాశి ఫలాలపైన వివరించారు. తెలుగు నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తొలి పండుగ ఉగాది అంటూ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రజలకి అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరంలో మన జిల్లా వాసులందరూ కూడా వాళ్ళు ఎన్నుకున్నది జరిగేటట్టుగా వాళ్ళు చేసేటువంటి ఏ ఒక్క పనిలో కూడా వాళ్ళకి విజయం వచ్చే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే రకంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటు హక్కుని వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవం చేసి ఈ ఎలక్షన్ని ఒక మోడల్ ఎలక్షన్గా అది జిల్లావాసులు అందరూ సహకారంతో చేయాలని చెప్పి భగవంతుడు ఆశలు కోరుకుంటున్నాను. మీ అందరి సహకారంతో మంచిగా జరుగుతుందని చెప్పి జిల్లాకి అన్ని రకాల వ్యవసాయ రంగంలో మరి ఇండస్ట్రీస్ అన్ని రకాల కూడా జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ అక్కడి పరిపాలన ఉంటుంది. అలాగే మనకి నాయకత్వాల్లో ధాన్యాభివృద్ధి చెందుడయ్యాడు కాబట్టి మనకి చక్కటి పంటలు కొడుతూ వర్షాలు కొడుతూ భూక్షేరాలు కొడుతూ ఉంటాయి. సైన్యాధిపతి శని దాని కింద చెరుకు ప్రభావం చిన్న చిన్న లోపాలు నడుస్తూ ఉంటాయి. రసాయనిక కొడుతయ్యాడు కాబట్టి రసాయనిక కొడుకు రావడం ద్వారా ఉంది. రసాయనిక రసపడి మనలోని శక్తి రాదు. ఆ రసాయనిక దేవుడు ముందుకు వచ్చింది కాబట్టి అందులో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. రస సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా సమృద్ధిగా బాగుంటాయి. నీరసానికి ఇవన్నీ కూడా మనకి ఆ సంస్కృతిలో ఉండే భాగాలు తీసుకుంటే ధరాసుదే నీరసనాయకే కస్తూరితామరావున ఇలా చెప్పుకునేవాడికి చాలా నైపుణ్యంగా ద్రాక్షరామ పిఎస్ పరిధిలోని భీమక్రోసుపాలెం, తోటపేట, ద్రాక్షరామ గ్రామాల్లో రాబో జనరల్ ఎలక్షన్ నిమిత్తం ప్రజలకు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు గాను ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల క్రమంలో ఓటర్ల ఆత్మస్థైర్యం పెంచేందుకు పోలీసులు కేంద్ర బలగాలతో ద్రాక్షరామ మెయిన్ రోడ్, తోటపేట, వెలంపాలెం మీదుగా కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. సిఐ దొరరాజు, ద్రాక్షరామ ఎస్ఐ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా వాకింశెట్టి సుభాష్ గారు బూత్ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు కష్టించి పనిచేస్తే వైఎస్ఆర్ పార్టీకి విజయ అవకాశాలు సిద్ధిస్తాయని కార్యకర్తల సమావేశంలో వచ్చినటువంటి వక్తులు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు సమావేశం మాజీ ఎమ్మెల్యే, ముమ్మడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, పితాని బాలకృష్ణ, పలువురు వక్తలు మాట్లాడుతూ బూత్ స్థాయిలో ఓటర్తోని మమేకమై సంక్షేమ పథకాల కోసం వివరిస్తూ ప్రజల మద్దతును చూరగొన్నారని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముమ్మడివరం నియోజకవర్గంలో సతీష్ కుమార్ కు విజయం చేకూర్చేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో ముమ్మడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఎలక్షన్ అబ్జర్వర్ బొర్రా అనుబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పిన్నమరాజు, వెంకటపతిరాజు, జగతా బాబ్జీ, నల్ల నరసింహమూర్తి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను రాజకీయ అరంగేట్రమే నేను జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తిగా వచ్చాను.
ఆ రోజున నలుగురితో ప్రారంభించిన వైఎస్ఆర్ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఇంత గొప్ప జన సందోహంతో ఇవాళ కనపడతా ఉందంటే నాకు చాలా 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 ఆనందంగా ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న తప్పటడుగులు వేసినప్పటికీ కూడా మళ్ళీ నా మాతృమూర్తి అయిన నా వైఎస్ఆర్ పార్టీ గుట్టుకి చేరడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో ఆయన మళ్ళీ నన్ను ఆశీర్వదించడం, తమ్ముడు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మరి పార్టీకి నాయకులందరూ కూడా, ముఖ్యంగా ఈ ముమ్మడూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని కేటగిరీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఖచ్చితంగా మీరు రావాలి తప్పకుండా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున శిరస వచ్చి మీ అందరికీ కూడా పాదాబంధనం చేస్తాను. తప్పకుండా ఈ గెలుపు అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా ఇందులో మా సామాజిక వర్గంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం కానీ, మత్స్యకార సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం, వివిధ సామాజిక వర్గాలు అన్నీ కూడా ఈవేళ నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంపిక కావటం మా అందరికీ గర్వకారణమని మీకు తెలియజేస్తూ, సోదరులారా, వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోషల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడు. ఈవేళ ప్రపంచ దేశాలన్నీ కూడా, ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచ కుబేర్లు అనేటటువంటి వాళ్ళే పార్లమెంట్లో అడుగులు పెడుతున్నారు. అలాగే శాసనసభలో కోటీశ్వర్లు మరి ప్రవేశపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి భిన్నంగా ఈవేళ కడు పేదవాళ్ళు అయినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి, అలాగే మరి ఎస్సీలు అందరినీ కూడా అత్యంత పేదవాళ్ళని ఆయన అభ్యర్థులుగా ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు కడపలో లారీ డ్రైవర్ అయితేనేమి, ముఖ్యంగా రాజ్యాధికారానికి స్వాతంత్రం తర్వాత నోచుకున్నటువంటి శెట్టిపల్లి కులస్తుల్ని 7 మంది. ఎంత అదృష్టమో కదా ఇలాంటి కుటుంబ సభ్యులు నాకు దొరకడం. ఒక్క పిలుపు ఇస్తుంటేనే ఇవాళ ఒక పెట్రోల్ అడగట్లే, ఒక మంచినీళ్ళు అడగట్లే, ఒక టిఫిన్ పెట్టమని అడగట్లే, ఒక భోజనం పెట్టమని అడగట్లే. స్వచ్ఛందంగా ఇన్ని వేల మంది ఒక్క పిలుపుతో వస్తున్నారంటే ఈ జన్మకి ఇంకేం కావాలి, ఇంకేమైనా కావాలి. అలాగే నన్ను ప్రేమించి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులు అందరూ నిజంగా ఎంత అభిమానిస్తారంటే ఈగ కూడా వాళ్ళనివ్వరు నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఇవాళ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడానికి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, మనం ఎలక్షన్ రణరంగంలోకి వచ్చేసాం. ఇంకా సమయం లేదు మిత్రమా, ఎవరికి కూడా సమయం లేదు. ఇంకా మనకు ఓన్లీ 25 రోజులు మాత్రమే ఉంది. ఇవాళ ఎంత తారీఖు? 10వ తారీఖు. మళ్ళీ 10వ తారీఖు ప్రచారం అయిపోతుంది, అంతే కదా. మే 10వ తారీఖుకి మనకు ప్రచారం అయిపోతుంది. అంటే మధ్యలో ఉన్న 30 రోజుల్లో అంబేద్కర్ జయంతి ఉంది, శ్రీరామనవమి ఉంది, రంజాన్ ఉంది, ఇతర పండుగలు ఒక 4-5 రోజులు తీసేస్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.